బహుశా బుద్ధుంటే స్టాలిన్ ఈరోజు మాట్లాడినటువంటి మాటలు అంటే నిన్న మాట్లాడినటువంటి మాటలు నిజంగా చాలా మందికి తగిలి ఉంటాయి. అది చంద్రబాబు నాయుడికి, జగన్మోహన్ రెడ్డికి, రాహుల్ గాంధీకి, మమతాకి ఒకేసారి గడ్డి పెట్టినట్లయింది. అంటే ఈ విషయంలో మాత్రం స్టాలిన్ బాగా నచ్చాడు. మనం ఓడిపోతే ఈవీఎంల మీద నెట్టేయడం, గెలిస్తేనేమొచ్చేసి మన కష్టార్జితంతో గెలిచామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? నేను ఇంతకుముందు గెలిచినప్పుడు ఈవీఎంల మీద పోటీ చేసే గెలిచాను, ఇప్పుడు ఓడిపోయినప్పుడు ఈవీఎంల మీద పోటీ చేసే ఓడిపోయాను. కాబట్టి ఇక్కడ పారదర్శకత అనేది ఈవీఎంలలో ఉంది. మనం ఓడిపోయేసరికి దాన్ని అంగీకరించక, ప్రజల యొక్క తీర్పుని మనం అంగీకరించకుండా మనం దాని నుంచి దాటివేసి మనం మంచి వాళ్ళమే, మన పాలన బాగానే సాగింది, మనం ఓడిపోయాము అంటే ఈవీఎంల ద్వారా అని చెప్పేసి ఏదో చేతులు దులుపుకునేటటువంటి దద్దమ్మ రాజకీయ నాయకుడిని నేనైతే కాదు. మరి కేరళంలో కాంగ్రెస్ గెలిచినప్పుడు దాని గురించి మాట్లాడడం లేదు, కానీ అస్సాంలో ఓడిపోయేసరికి మాత్రం ఈవీఎంల గురించి మాట్లాడుతున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఓడిపోయినా కూడా మమతా బెనర్జీతో పాటు రాహుల్ గాంధీ కూడా వంత పాడడం అనేది నాకేం నచ్చడం లేదన్న విధంగా. ఇదే కాదు, ఎవరైనా సరే ఓడిపోతే ఈవీఎంల ద్వారా ఓడిపోయాం, హ్యాకింగ్ చేశారు, ఇలా మాట్లాడడం సరైనటువంటిది కాదు. మనం ఓడినా గెలిచినా మన యొక్క ప్రవర్తన, మన యొక్క పరిపాలన విషయంలో ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా భావించాలి తప్ప, దాన్ని గౌరవించాలే తప్ప ఇలా కించపరచకూడదన్న విధంగా స్టాలిన్ మాట్లాడాడు. 2019లో తెలుగుదేశం ఓడిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు ఇదే విధంగా ఈవీఎంల మీద పడి ఏడ్చాడు. మొదట నా ఓటే నాకు పడలేదు, ఈవీఎంల మాయ, 151 ఎలా వస్తాయి, ఇలా అనేక విధాలుగా మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు 2024లో గెలిచేసరికి జగన్మోహన్ రెడ్డి ఆయన వర్గాలు అదే మాట్లాడారు. ఈవీఎంల ద్వారానే మేము ఓడిపోయాము, వాళ్ళు గెలిచారు. అలాగే ఇప్పుడు మమతా బేగం కూడా అదే అంటుంది. పశ్చిమ బెంగాల్లో ఈవీఎంల ద్వారా చోరీ చేశారు, నా ఓటు చోరీ చేయడం వల్ల నాకు 100 స్థానాలు కోల్పోయాను నేను, కాబట్టి నేను రాజీనామా చేయను. అస్సాంలో కాంగ్రెస్ ఓడిపోయేసరికి ఈవీఎంలు మాయంట, కేరళంలో కాంగ్రెస్ గెలిచేసరికి మాత్రం ఈవీఎంల గురించి మాట్లాడడం లేదు రాహుల్ గాంధీ. మరి తమిళనాడులో చూసుకున్నట్లయితే పరిస్థితి ఎలా ఉంది చూడండి. ఎవరికి మెజారిటీ రాకపోగా బీజేపీకి ఒకే ఒక్క స్థానం వచ్చింది. నిజంగా ఈవీఎంలే మేనేజ్ చేస్తే ఒక 10-15 బీజేపీకి స్థానాలు రావచ్చుగా, అప్పుడు కీలకంగా పార్టీ మారేదిగా, అప్పుడు ప్రజలకు కూడా అనుమానం రాదుగా. ఒకవేళ 15 స్థానాలు బీజేపీకి వచ్చినా అనుమానం రాదు ప్రజలకి. అంటే ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో చూడండి. ఒకవేళ నిజంగా ఈవీఎంల ద్వారా చేయొచ్చు అనుకుంటే 2021లోనే మమతా బేగం ఇంటికి పంపించేసేవాళ్ళు. జార్ఖండ్లో ఆ రోహింగ్యాల పార్టీకి ఎందుకు ఈరోజు అదే జార్ఖండ్ ముక్తి మోర్చాకి ఎందుకు ఇస్తారు? జమ్మూ కాశ్మీర్లో కూడా ఒమర్ అబ్దుల్లా పార్టీ ఎందుకు గెలవాలి? ఎన్సీపీ. ఇలా ఎన్నో పార్టీలు ఉన్నాయి. అంటే గెలిచేసరికి ప్రజా వ్యతిరేకత మీకు గుర్తురాదు, ఓడిపోయేసరికి మాత్రం ఈవీఎంలే గుర్తొస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరున్నారు.